హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, టాపిక్ అయితే కాదు, టైం టేబుల్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటి అంటే, టైం టేబుల్స్ అనేది ఓన్లీ C16 అండ్ C20 వాళ్ళకి మాత్రమే టైం టేబుల్స్ రిలీజ్ చేశారు. ఇంకా C23 వాళ్ళకి టైం టేబుల్ రిలీజ్ చేయలేదు. కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. త్వరలో అది కూడా రిలీజ్ చేస్తారనమాట. అది రిలీజ్ చేయగానే అది కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఓన్లీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే C20 వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మనం చూసినట్టయితే C20 డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది కదా, ఇది ఏదైతే పైన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉందో అది మన సబ్జెక్ట్ కోర్స్ అనమాట. ఏంటి అనేది అక్టోబర్, నవంబర్ 2025 ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి అది చూసుకోండి. డేట్ 24/10/2025 అంటే 24 నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి అనమాట. సబ్జెక్ట్ కోడ్ మనకి సబ్జెక్ట్‌కి కోడ్ అనేది ఉంటుంది కదా, 101, 102 ఫస్ట్ ఇయర్‌కి అయితే 101, 102 అలాగే థర్డ్ సెమిస్టర్‌కి అయితే 301, 302 అలా సబ్జెక్ట్ కోడ్ నేమ్ అనమాట. సబ్జెక్ట్ నేమ్ 101 అయితే ఇంగ్లీష్ అలా రాసుకుంటారు. ఇవి మాత్రం చెక్ చేసుకోండి. ఎవరు మిస్టేక్ అయితే చేయొద్దు. చదివినప్పుడు మీరు ఇదే రాంగ్ చూసుకున్నట్టయితే చదవడం కూడా ఎగ్జామ్ రాయడం కూడా మీకు కరెక్ట్‌గా అవ్వదనమాట. రాంగ్‌గా రాసేస్తారు. దానివల్ల మీరు ఏంటి అంటే మార్క్స్ అనేది అటెంప్ట్ చేయలేకపోతారు. సో, చూసుకున్నప్పుడు నీట్‌గా ప్రతీదీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? మీరు చదివింది ఆ రోజు డేట్‌కి ఆ ఎగ్జామా కాదా అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? మనకి ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఇయర్ 2:00 PM టు 5:00 PM ఇచ్చారు. థర్డ్ సెమిస్టర్ 2:00 PM టు 5:00 PM. అంటే ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమిస్టర్ మాత్రమే ఆఫ్టర్‌నూన్ సెక్షన్స్ ఇచ్చారనమాట. 2:00 నుంచి 5:00. అదే ఫోర్త్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ వచ్చేసరికి ఏంటంటే 9:30 నుంచి 12:30 PM వరకు ఇచ్చారు. అంటే మార్నింగ్ సెక్షన్ ఇచ్చారు. సేమ్ ప్రతిదానికి అంతే. అంటే ప్రతి బ్రాంచ్‌కి అంతే. ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమిస్టర్ వచ్చేసరికి 2:00 PM టు 5:00 PM అంటే ఆఫ్టర్‌నూన్ సెక్షన్. ఫోర్త్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ వచ్చేసరికి ఫిఫ్త్ ఇలాగ సిక్స్త్ సెమిస్టర్స్ గానీ ఏవైనా ఉంటే మనకి ఏమవుతుందంటే 9:30 టు 12:30 PM వరకు అనమాట. అంటే మార్నింగ్ సెక్షన్స్. మీరు అలా చూసుకోండి. ఇలా ప్రతీదీ కూడా చూసుకోండి. ఇక్కడ మనకి బ్రాంచెస్ అనేది మెన్షన్ చేశారు కదా, దాన్ని బట్టి మీరు చెక్ చేసుకుంటూ వెళ్తే తెలుస్తుంది. ఒకవేళ ఎవరికైనా సరే డౌట్ ఉంది అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను క్లారిటీ అనేది ఇస్తాను. సివిల్ ఇంజినీరింగ్ కూడా టైమింగ్స్ అయితే సేమే. కన్‌ఫ్యూజ్ ఎవ్వరు అవ్వద్దు. సేమ్ టైమింగ్స్. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసు, కెమికల్ ఇంజినీరింగ్ ఇలా చూడండి ప్రతీదీ. కెమికల్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, ఆహ్, కెమికల్ టెక్నాలజీ, పెట్రో సేమ్. మీరు చూసినట్టయితే కెమికల్ ఇంజినీరింగ్, నెక్స్ట్ ఏమో కంప్యూటర్ ఇంజినీరింగ్ CME వాళ్ళనమాట. కంప్యూటర్ ఇంజినీరింగ్ అంటే నెక్స్ట్ ఏమో డీసీ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. డేట్స్ మర్చిపోవద్దు. కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఇది ఓన్లీ C20 వాళ్ళకి మాత్రమే. C16 వాళ్ళకి కాదు. ఓకేనా? C23 వాళ్ళకి కూడా కాదు. సేమ్ మెకానికల్ ఇంజినీరింగ్. అలా మీకు ప్రతీదీ కూడా ఇక్కడ బ్రాంచ్ అనేది వాడు మెన్షన్ చేశాడు కాబట్టి టైమింగ్ అయితే సేమ్ కాబట్టి కోడ్స్ మాత్రమే. సబ్జెక్ట్ కోడు, డేటు, నేము అనేది మాత్రం బాగా చెక్ చేసుకోండి. ఎందుకంటే హాల్ టికెట్స్‌లో కూడా మనకి అవన్నీ ఉంటాయి కదా! సో, మరి అవన్నీ కరెక్ట్‌గా చెక్ చేసుకోకపోతే ఏది చేయలేమనమాట. ఓకేనా? సో, చూడండి ఇవన్నీ కూడా మీరు చూసినట్టయితే సేమ్ ఒకేలా ఉంటాయన్నమాట. సేమ్. బ్రాంచెస్ వచ్చేసరికి ఏంటి అంటే బ్రాంచెస్ ఒక్కటే మారతాయి. ఓకేనా? ఇది చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.